ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి గట్టుగా విజయవాడ చుట్టుపక్కల విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టయింది. తాము తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి వారిని బానిసలుగా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ముఠాలోని 3 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 33 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను డీసీపీ సరిత, సెంట్రల్ ఏసీపీ వెల్లడించారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అది గాంజా కానివ్వండి, ఇతర నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఏదైనా కానీ దానికి వ్యతిరేకంగా ఎంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా పోలీసింగ్లో రెగ్యులర్ పోలీసింగ్ అయినటువంటి ఈ వెహికల్ చెకింగ్ ఇవే మాత్రమే కాకుండా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేయడం, ఈగల్ డిపార్ట్మెంట్కి ఫామ్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ప్రతి కేసు వెనుక ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అంటారు, అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేదన్నీ కూడా తనిఖీ చేసి ఈ గాంజాకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం, ఏ చిన్న ల్యాప్సెస్ కూడా జరగకుండా గాంజాకి వ్యతిరేకంగా చేపట్టినటువంటి చర్యలు అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మన సిపి శివన్ కుమార్కి క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో ఈ మనోహర్ వ్యక్తి ప్రజెంట్ ఇక్కడ ఉండట్లేదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు. లేటర్ ఆ ఫోన్ ద్వారా అట్లా మాట్లాడుకొని చేసుకుంటూ ఉన్నారు. ఈ మనోహర్ అనే వ్యక్తి యూపీలో వాళ్ళ మేనమామ ఈ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే ఆ కాంట్రాక్ట్ వర్క్స్ దగ్గర ఉంటున్నాడు. అతనికి ఈ మనోహర్ అనే వ్యక్తికి ఢిల్లీ వాళ్ళు రింకు అనే ఒక అతను ఉన్నాడు. ఆ రింకు అనే అతను మరి ఆ యూపీ వాళ్ళ ద్వారా రింకు పరిచయం అయ్యాడా, లేకపోతే డైరెక్టర్ రింకు పరిచయం అయ్యాడా, వీ డోంట్ నో. మనం తర్వాత మనోహర్ని అడిగితే తెలుస్తుంది, లేకపోతే రింకుని పట్టుకుంటే తెలుస్తుంది. ఆ మనోహర్ అనే అతను రింకు ఫ్రెండు. వీళ్ళు మన రింకు దగ్గర మనోహరు ఎప్పుడన్నా ఈ డ్రగ్ వాడితే వాడుండొచ్చు, మనకేం తెలియదు ఇంతవరకు. ఆ మనోహరు అప్పుడప్పుడు ఇక్కడికి ఒక 2 నెలలకు, 3 నెలలకు, 5 నెలలకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జీవన్ కుమార్ కలుస్తూ ఉండేవాడు. ఆ మనోహరు ఈ డ్రగ్ యూజ్ చేయడం అతను చూస్తుంటే నాకు కూడా ఇట్లా కొన్ని డిప్రెషన్ మూడ్స్, తర్వాత కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అలాంటి టైంలో నాకు కూడా తీసుకోవాలనిపిస్తుంది.